ఫ్యామిలీ వివాదం మరింత ముదరడంతో మోహన్ బాబు స్పందించారు. తన ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తత దారితీయడంతో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మోహన్ బాబు ఆడియో విడుదల చేశారు. అందరికంటే ఎక్కువగా మనోజ్నే గారాబంగా పెంచినట్లు తెలిపారు. మనోజ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు గారు మాట్లాడుతూ, మనోజ్ నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నిన్నే బాగా చూసుకున్నా. కానీ ఈరోజు నా గుండెల మీద తన్నావు. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. కానీ ఈరోజు నా మనసు ఆవేదనకు గురైంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నీ వల్ల ఈరోజు మీ అమ్మ ఆసుపత్రిలో ఉంది. నీ ప్రవర్తన చూసి మీ అమ్మ ఏడుస్తుంది. జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం. నీకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు నువ్వు మద్యానికి బానిస ఇలా ప్రవర్తిస్తావా? మన విద్యాలయాల్లో ఎంతమంది గొప్పవాళ్ళుగా ఎదిగారు. నువ్వు నటుడిగా ఎంతో గొప్పవాడిగా ఎదిగావు. నువ్వు మన పని వాళ్ళపై ఎందుకు దాడి చేస్తున్నావు? నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టం. ఒకప్పుడు నువ్వు నాకు ఏమి వద్దు అన్నావు. మరి ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నా పరువు ప్రఖ్యాతలు మంట కలిపావు అని ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డ మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు తెలిపారు. ఈ విషయంపై ఎవరు కూడా రాద్ధాంతం చెయ్యొద్దని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. నా ఆస్తులు ఎవరికి ఇవ్వాలనేది నా వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు, లేదంటే ఇక్కడే క్షేమంగా ఉంటుందని వెల్లడించారు. దయచేసి మా ఇంట్లో జరిగిన గొడవపై అసత్యాలు ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులు, పోలీసులను మోహన్ బాబు గారు కోరారు. మోహన్ బాబు మాట్లాడుతూ, మనోజ్ నువ్వు తప్పు చేయవని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకు తెలుసు. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం. మోహన్ బాబు విశ్వవిద్యాలయం దేవాలయంతో సమానం. కాలేజీలో తప్పు జరిగితే ప్రభుత్వం చూసుకుంటుంది. కాలేజీని నెంబర్ 1గా చేయాలని మీ అన్న ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఆస్తులేమీ వద్దని యాక్టింగ్లోకి వచ్చావు. ఎంతో ఖర్చుతో విశ్వవిద్యాలయం 30 ఏళ్ల నుంచి నడుపుతున్నాం. నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం? ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అనేది నా ఇష్టం అన్నారు మోహన్ బాబు గారు.